హ్యాండ్సమ్గా. ఏమో అన్నయ్య, ఎవరు చెప్పారో ఎవరు చేయమన్నారో ఏం చేశారో ఏమో మాకెందుకు ఇప్పుడు ఈ గోలంతా అయిపోయింది. అది అక్కడ వాళ్ళిద్దరిని అడగమన్నాడు, నేను అడిగాను, ఆమె ఏదో చెప్పింది. తినే తిని అంటున్నాడు కావాలని చేసింది, అక్కడ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేదు అన్నాడు. ఆ సురేష్తో గోల పడి 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 ఇగో ఇక్కడ లాస్ట్కి అందరం బుక్ అయిపోయాము. మళ్ళీ కామెంట్స్ అయిపోయినాయా? మీరు కామెంట్స్ చెయ్యట్లేదా? నోటిఫికేషన్ రాలేదు తెలుసారా నాకు నోటిఫికేషన్. ఓకే, చూస్తే లైవ్ కనిపిస్తుంది. అవునా, 48 మినిట్స్ అయిపోయింది అక్క నేను పెట్టి. నైట్ ఏంటక్క డిన్నర్? నైట్ ఇంకా ఆలోచించాలి. నేనైతే నూడిల్స్ తింటాను, వాళ్ళకి ఏంటనేది తర్వాత చూస్తాను. ఫస్ట్ నేను తినేది నేను చూసుకుంటాను, తర్వాత వాళ్ళు తినేది తర్వాత చూడొచ్చు. టిప్స్ చెప్పండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. నేను టిప్స్ చెప్పాలా? యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ ఉంది కదండి. మీరు ఏ వీడియోస్ చేస్తుంటారండి? మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, 336 సబ్స్క్రైబర్స్. యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసిన వరకు అయితే ఎక్కువ మనకి ఫాస్ట్గా మౌంటైజేషన్ అయిపోవాలి, మాకు ఫాస్ట్గా మనీ రావాలి అని ఉంటే లైవ్ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్. అది కూడా లైవ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి మళ్ళీ లైవ్లోకి వెళ్ళకూడదు. మీకు మౌంటైజేషన్ అయిన తర్వాత మీకు మనీ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే దీని మీదనే కంటిన్యూ అయిపోవాలి. లేదు నేను పాపులరే అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకా మనీ గురించి ఆలోచించకూడదు, కంటిన్యూ లైవ్ మీదే బేస్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి మీకు లైవ్ మీదే డిపెండ్ అవ్వాలి ఎక్కువ. లైవ్ వల్లనే మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు వీడియోస్ కంటే. ఇంత మేకప్, ప్లాస్టిక్ పువ్వులు అబ్బో అంట. అవునండి, మరి అంత మేకప్ ఏం ఊరికనే వస్తుందా? మా ఇంట్లో సున్నమంతా నా మొహన్న ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నారు చెప్పండి? మా ఇంటికి మళ్ళీ సున్నాలు వేయించాలంట, మా ఆయన చెప్పారు. సున్నమంతా పావేసుకుంటున్నావు, సున్నం వేయించామంటున్నాడు. ఇంట్లో పౌడర్ సరిపోక సున్నం పావేసుకుంటున్నాను మొహానికి, అందుకే ఇంత తెల్లగా కనిపిస్తున్నాను. వైల్డ్ గేమర్ హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, వెల్కమ్ టు అవర్ లైవ్. తమ్ముడు బాగున్నావా? గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్టయితే ఒకసారి వీడియో చెక్ చేయని అయితే సబ్స్క్రైబ్ చేసుకో, సపోర్ట్ చేయి. 66 మెంబర్స్ ఉన్నారు. లైక్ చేయండి అంటున్నారు రామన్నయ్య. సిఐడి గారు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. లైక్ డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? టీ తాగారా అండి? గౌతమి చెల్లి హాయ్ 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 చెల్లి, వెల్కమ్ టు అవర్ లైవ్. బాగున్నావా? ఏం చేస్తున్నావు? టీ తాగావా? ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా అక్క? ఆఫ్టర్నూన్ తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? మీ చుట్టాలు ఏమంటారండి? సపోర్ట్ చేస్తారా? చేస్తారు. సపోర్ట్ చేసిన వాళ్ళే అందరూ. పక్కన వాళ్ళు ఎదిగితే చూడలేక ఏడ్చే వాళ్ళే ఉన్నారు ఈ రోజుల్లో. ఏంటి, ఎవరైనా సరే పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు అంటే ఏడ్చే వాళ్ళే ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి. ఎవరి గురించో మనకి ఎందుకండి? ఇప్పుడు రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే నేనైతే ఒకటే అనుకుంటాను, మన రిలేటివ్స్ సపోర్ట్ చేయాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు ఇదంతా వేస్ట్. ఒకటి, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, నాకు మా హస్బెండ్ సపోర్ట్ కావాలి. 2, మా పేరెంట్స్ సపోర్ట్ కావాలి. ఇంకా బయట వాళ్ళందరూ ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను చూడట్లేదు కదా. వాళ్ళందరూ ఇప్పుడు నేను ఎదిగినా సరే వాళ్ళకి యూజ్ ఉండదు, నేను ఏమైపోయినా వాళ్ళకి యూజ్ ఉండదు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు, ఇప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నాను, దీనివల్ల సక్సెస్ అవుతానేమో, అది చెప్పారు వాళ్ళు ఏదో అంటారని చెప్పేసి నేను ఆగిపోతే నేను అక్కడే ఉంటాను, ఎప్పటికో ఈ వంటగదిలోనే కూర్చొని ఏడవాలి అప్పుడు నేను. అంతేగాని ఇలా ఈ మౌంటైజేషన్లు ఎంతవరకు తెచ్చుకునేదని కాదు కదా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మన కెరియర్ ఎందుకు వదిలేసుకోవాలండి? ఇప్పుడు ఏం పని చేసినా సరే ఏదో ఒకటి అన్నప్పుడు మనకు నచ్చిన పని మనం చేసుకోవడం బెటర్ కదా లైఫ్లో. ఇప్పుడు ఏ పని చేయకపోతే ఏమనట్లేదు చెప్పండి? యూట్యూబ్ పెట్టుకుంటే అంటారు దానికి అవసరమా, పిచ్చి దానిలో వీడియోస్ చేసుకుంటుంది అంటారు. లేదు, ఒకవేళ బయట ఏదైనా వర్క్కి వెళ్ళామనుకోండి, లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ అవి. బయట